గురుభ్యో నమః. బుధగ్రహ గోచారం తులారాశిలో అక్టోబర్ 3 నాడు స్టార్ట్ అవుతుందండి. అక్టోబర్ 3, 2025 రోజు బుధ గోచారం ప్రతి రాశిలో గోచారం స్టార్ట్ అవుతుంది. ప్రతి రాశికి ఇది కొత్త దిశ చూపిస్తుంది. ఈ కాలం సంబంధాలను మెరుగుపరచుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి మరియు సంభాషణను వృద్ధి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో సరైన పరిహారాలు చేస్తే మీ మాట తీపిగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, నిర్ణాయక శక్తి పెరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది. జ్యోతిష్యంలో బుధగ్రహాన్ని మన నవగ్రహాల రాజకుమారుడు అంటాం, ప్రిన్స్ అంటాం అన్నమాట. ఈ గ్రహం మన బుద్ధి, మనం మాట్లాడే తీరు, ఆలోచన శక్తిని, సంబంధాలను లోతుగా ప్రభావితం చేస్తుంది. ఎవరి మాటలో తీపి ఉంటుందో, ఎవరు చురుకైన మెదడుగా కలవారో, ఎవరి వద్ద వ్యాపార దృష్టి ఉంటుందో అందుకు ప్రధాన కారణం బుధగ్రహ స్థితే భావిస్తారు. 2025 అక్టోబర్ 3 బుధుడు తన ఉచ్చరాశి అయిన కన్యను విడిచి శుక్రరాశి అయిన తులాలోకి ప్రవేశిస్తాడు. తులారాశి అధిపతి శుక్రుడు, బుధుని మిత్రుడు కాబట్టి ఈ గోచారంలో అనేక విషయంలో శుభ ప్రభావాన్ని కలిగిస్తుంది. ఈ సమయంలో సమతుల్యమైన ఆలోచన, అందమైన సంభాషణ, సంబంధాలలో సౌహార్దం కనిపిస్తుంది. బుధుడు తులారాశిలో ప్రవేశించే ప్రాముఖ్యత. తులారాశిలో బుధ ప్రవేశం సమతుల్యత, వివేకం మరియు ఆకర్షణీయమైన సంభాషణ తీసుకొస్తుంది. ఈ సమయంలో సంబంధాలను బలపరచుకోవడానికి, వ్యాపార ఒప్పందాలు చేసుకోవడానికి అనుకూలం. న్యాయ సంబంధిత విషయాలు మరియు భాగస్వామ్యంతో కూడా లాభం ఉంటుంది. మీడియా, విద్య, రచన, మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్ వంటి రంగాల్లో ఉన్నవారికి ఈ కాలంలో పెద్ద ప్రయోజనం ఉంటుంది. పన్నెండు రాశుల ప్రభావం, వాటి పరిహారాలు. మేషరాశి, వివాహం, భాగస్వామ్యంలో లాభం, కొత్త సంబంధాలు ఏర్పడతాయి, పాతవి మెరుగవుతాయి. ఉపాయం: బుధవారం పచ్చని బట్టలు ధరించండి, తులసికి నీరు పోయాలి. వృషభ రాశి, ఆరోగ్యానికి మేలు, ఉద్యోగంలో మంచి సంభాషణ, పాత పనులు పూర్తవుతాయి. ఉపాయం: ఓం భూం బుధాయ నమః అనే మంత్రాన్ని 100 నిమిషాలు జపించాలి. మిథున రాశి, ప్రేమ, సంతానము, సృజనాత్మకతలో శుభ ఫలితాలు, కొత్త అవకాశాలు వస్తాయి. ఉపాయం: బుధవారం పచ్చబొబ్బర్లు, పెసలు దానం చేయాలి. కర్కాటక రాశి, క్యాన్సర్, గృహజీవనంలో శాంతి, ఆస్తి విషయంలో ఉపశమనం. ఉపాయం: ఆవుకు పచ్చని గడ్డి పెట్టాలి. సింహరాశి, ప్రయాణం, నెట్వర్కింగ్, సంభాషణలో వృద్ధి, మీడియా, రచనలో ఉన్నవారికి లాభం. ఉపాయం: పిల్లలకు పెన్సిల్స్ దానం చేయండి. స్టేషనరీ. కన్యారాశి, ఆర్థిక లాభం, ధనవృద్ధి, వ్యాపారంలో పురోగతి. ఉపాయం: పచ్చరాయి అంటారు, గ్రీన్ కలర్ది ధరించండి. జ్యోతిష్యుని సలహా మాత్రం తీసుకోండి ధరించే ముందు. తులారాశి, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వంలో నిగారం, పేరు, గౌరవం పెరుగుతుంది. ఉపాయం: బుధవారం విష్ణు ఆలయంలో తులసి సమర్పించండి. వృశ్చిక రాశి, ఆధ్యాత్మిక ఆలోచన లోతుగా ఉంటుంది, రహస్యాలు, క్లిష్టమైన సమస్యలు పరిష్కారం దొరుకుతుంది. ఉపాయం: బుధ మంత్రాన్ని ప్రతిరోజు జపించాలి. ధనురాశి, కొత్త స్నేహితులు, సామాజిక వర్గం ద్వారా లాభం, ప్రణాళికల్లో విజయం. ఉపాయం: విద్యార్థులకు సహాయం చేయాలి, పచ్చని బట్టలు ధరించాలి. మకర రాశి, వృత్తి, గౌరవంలో పురోగతి, ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు. ఉపాయం: బుధవారం ఆకుపచ్చని కూరగాయలు పెట్టండి. కుంభరాశి, విదేశీ ప్రయాణం, ఉన్నత విద్యా అవకాశాలు, ఆలోచనలో పరిపక్వత. ఉపాయం: బుధబీజ మంత్రాన్ని 100 నిమిషాలు జపించండి. మీనరాశి, గుప్తధనము, బీమా ద్వారా లాభము, మానసిక లోతు పెరుగుతుంది. ఉపాయం: పచ్చల రత్నం ధరించాలి లేదా పచ్చని బట్టలు ధరించండి. బుధుడిని ప్రసన్నం చేసే ప్రత్యేక పరిహారాలు. బుధవారం రోజు ఓం భూం బుధాయ నమః మంత్రాన్ని 100 నిమిషాలు జపించాలి. పచ్చని బట్టలు ధరించండి, పచ్చని వస్తువులు దానం చేయండి. విద్యార్థులకు కాపీ, పెన్ లేదా పుస్తకాలు దానం చేయండి. తులసిని పూజించండి, విష్ణుమూర్తికి నీరు సమర్పించండి, తులసికి నీరు సమర్పించండి, పచ్చల రత్నం ధరించడం వల్ల బుధుడు బలపడతాడు. నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే మాత్రమే వస్తుంది. అంటే జ్యోతిషుని కాంటాక్ట్ చేయండి.  మీ హారోస్కోప్ సూట్ కావాలి.
ధన్యవాదాలు.